ఇక బట్టి వర్సెస్ పల్లా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై వాడి వేడి చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పలు ఆరోపణలు. 10% హామీలే అమలు చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని విమర్శ. దశ దిశ లేదంటూ గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం బట్టి కౌంటర్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పల్లకు హితువు. అమలు చేస్తున్న ప్రతి పథకం లెక్కలతో చెప్పేందుకు సిద్ధమని చెప్పారు. నిన్న మండల్లో కూడా చాలా డిస్కషన్ జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పు అని ప్రజాక్షేత్రంలో నిరూపించేసినాం. అయిపోయింది. ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించినటువంటి సమాధానం లేదు. పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోమని కూడా సూచన చేయడం జరిగింది. రెండోది, ఈ అంశాలన్నీ పక్కకు పెడితే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చడం కోసం, ఆ హామీని విజయవంతంగా చట్టం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే విపక్షాలు కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే 1931 తర్వాత ఇవాళ 95 ఏళ్లకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమంలో సరే సర్కార్ కప్పిపుచ్చుకోవడానికి కొన్ని అవో ఇవో చెప్పింది, కానీ అల్టిమేట్గా 42% అనేది చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి బీసీలకు రావాల్సింది అంతకంటే ఎక్కువే, కానీ మండల కమిషన్ సిఫార్సుల మేరకు 27% ఇచ్చినప్పుడు తీసుకున్నాం. ఆ కాడి నుంచి ఇంకో స్టెప్ 42కు వస్తూ ఉన్నాం. ఈ కాడి నుంచి ఇంకో స్టెప్కు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీన్ని ఎట్టి పరిస్థితిలో విపక్షాలు అనుకుంటున్నాయి దీన్ని డిస్టర్బ్ చేస్తే ఇక రాదనుకుంటే కాదు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ 42% సాధించుకోవడం మా బీసీల ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. సో దాంట్లో భాగంగా నిన్న కార్పొరేషన్ల విషయంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ, బీసీల హక్కుల విషయంలో కానీ, రాజకీయాల విషయంలో కానీ, బీసీ కాంట్రాక్టర్ల విషయంలో కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసిండు మండల్లో. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా అని ఆయనే చెప్పిండు.